హర్షిత్ రాణాకి ఇంజురీ అయింది. వరల్డ్ కప్ నుంచి అతను రూల్డ్ అవుట్ అయిపోయాడు. మరియు మన తెలుగువాడైన మొహమ్మద్ సిరాజ్ టీంలోకి వచ్చేశాడు. 2024 T20 వరల్డ్ కప్ గెలిచాక మొహమ్మద్ సిరాజ్ ఒకటే అన్నాడు, వి ఆల్ బిలీవ్ ఇన్ జెస్సీ బాయ్ అని. ఇప్పుడు చూస్తే ఏమో మళ్ళీ అదే మాట చెప్పాల్సి రావచ్చు. ఎందుకంటే మళ్ళీ జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ మన ఇండియా తరపున వరల్డ్ కప్లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి. కానీ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది ఇండియా టీంకి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు ఆల్రౌండర్లు ఇంజురీ వలన బయటికి వెళ్ళిపోయారు. ఒకరేమో హర్షిత్ రాణా, ఇంకొకరేమో వాషింగ్టన్ సుందర్ ఇంకా టీంలోకి ఎప్పుడు వస్తారో ఇంకా ఏమీ అప్డేట్ రాలేదు. ఇక మనకుంది హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్. వీళ్ళిద్దరిలో గనక ఎవరికైనా ఇంజురీ అయితే మాత్రం ఖచ్చితంగా టీం కాంబినేషన్ని మొత్తాన్ని మార్చాల్సి వస్తుంది టీమిండియాకి. ఇండియా టీంకి ఐసీసీ ట్రోఫీస్లో ఎలా ఆడాలో తెలుసు. లాస్ట్ ఫ్యూ టోర్నమెంట్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని మన టీమిండియానే గెలిచేసింది. ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్ కూడా టీమిండియా గెలిచి చూపెట్టింది. ఇక 14 సంవత్సరాల కుర్రాడు అయిన వైభవ్ సూర్యవంశీ మాత్రం తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. అతడు కేవలం 80 బాల్స్లోనే 175 రన్స్ స్కోర్ చేసి మ్యాచ్ను మొత్తాన్ని ఇండియా వైపు తిప్పేశాడు మొదటి బాల్ నుంచే. ఇక ఇవాళ ఇండియా వర్సెస్ యూఎస్ఏ మన ఇండియా మ్యాచ్ జరగబోతుంది T20 వరల్డ్ కప్లో. దాని గురించి కూడా ఇవాళ మనం పూర్తిగా మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. హర్షిత్ రాణాకి ఇంజురీ అయింది. హర్షిత్ రాణా ఈ T20 వరల్డ్ కప్లో ఇక ఆడడు. వార్మప్ గేమ్లో హర్షిత్ రాణాకి ఒక చిన్న సమస్య ఎదురైంది. అదే క్రాంప్, కాలు కండరాలు పట్టేయడం. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం అది చిన్న సమస్య కాదని తేలింది. అది పెద్ద ఇంజురీ అవ్వడం వలన అతను T20 వరల్డ్ కప్ నుంచి దూరం అయిపోయాడు. ఇంజురీస్ అనేవి టీమిండియాని ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మాత్రం వాషింగ్టన్ సుందర్ ఇంకా పూర్తిగా ఫిట్ కాలేదు. అందుకే అతను వార్మప్ మ్యాచెస్లో కూడా ఆడలేదు. ఇప్పుడు చూస్తే ఏమో హర్షిత్ రాణాకి కూడా ఇంజురీ అయిపోయింది అండ్ అతను టీంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. T20 వరల్డ్ కప్లో మన టీమిండియా జర్నీ ఫస్ట్ 2 వీక్స్ అయితే చాలా ఈజీగానే ఉండబోతుంది. ఎందుకంటే ఫస్ట్లో మనం ఆడేది చాలా చిన్న టీమ్స్తో అండ్ ఈ చిన్న టీమ్స్తో ఆడేటప్పుడు మనకంత పెద్దగా సమస్య రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మంచి టీమ్స్తో మనం పోటీ పడుతున్నామో అప్పుడు చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ ఆపోజిషన్ టీంలో ఉన్నారో అప్పుడు మాత్రం మనకు ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ ఉపయోగపడతాడు. మరి అలాంటి మ్యాచెస్కి వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉంటాడా లేడా అన్నది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడైతే. ఇక శివన్ దూబేని పక్కకు పెడితే మనకుంది హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్. వీళ్ళిద్దరూ ప్రపంచంలోనే మంచి ఆల్రౌండర్లు. మంచిగా బ్యాటింగ్ చేస్తారు యాజ్ వెల్ యాజ్ మంచిగా బౌలింగ్ కూడా చేస్తారు. ఇద్దరు 4 ఓవర్లు వేయగల సమర్థులు కూడా. కానీ ఇప్పుడు టీమిండియాకి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంటంటే ఒకవేళ గనక అక్షర్ పటేల్ ఆర్ హార్దిక్ పాండ్యాకి ఇంజురీ అయితే మాత్రం ఖచ్చితంగా టీం యొక్క సెటప్ని మొత్తం మార్చాల్సి ఉంటుంది. మనం 2023 ODI వరల్డ్ కప్లో కూడా చూసాం. హార్దిక్ పాండ్యా లేకపోవడం వలన మనకు 6 బ్యాట్స్మెన్స్ మాత్రమే ఉన్నారు టాప్లో. అండ్ కేవలం 6 బ్యాట్స్మెన్స్ ఉండడం వలన చాలా డాట్ బాల్స్ ఆడారు వాళ్ళు ప్రెషర్ తీసుకొని. అదే ఒకవేళ 7-8 బ్యాట్స్మెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మొదటి బాల్ నుంచి అగ్రెసివ్గా ఆడేవాళ్ళు మన టీమిండియా ప్లేయర్స్. ఇప్పుడు హర్షిత్ రాణాకి ఇంజురీ అవడం వలన మొహమ్మద్ సిరాజ్ టీంలోకి వచ్చాడు. కానీ నిజాలు మాట్లాడుకుంటే మాత్రం మొహమ్మద్ సిరాజ్కి ఆడే అవకాశం లభించడు. ఎందుకంటే ప్రధాన పేసర్స్ అయిన జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ మాత్రమే టీంలో ఆడతారు. ఇక మనకు ఇవాళ మ్యాచ్ యూఎస్ఏతో ఉంది అండ్ ఆ యూఎస్ఏతో మ్యాచ్లో ఖచ్చితంగా టీమిండియా ఈజీగానే గెలిచేస్తుంది. ఒకవేళ మొదట మనం బ్యాటింగ్ చేస్తే మళ్ళీ 250-260 రన్స్ స్కోర్ చేస్తుంది. ఒకవేళ మనం కనుక చేజింగ్ చేస్తే మాత్రం మళ్ళీ అదే పనిగా 10 ఓవర్స్ ఆర్ 15 ఓవర్స్లో మ్యాచ్ని మొత్తం కంప్లీట్ చేసి వెళ్తుంది టీమిండియా. అలాంటి ఫామ్లో ఉన్నారు మన టీమిండియా ప్లేయర్స్. మరి చూడాలి యూఎస్ఏ ఏమన్నా పోటీ ఇస్తుందా ఈ మ్యాచ్లో అని. ఇక ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే మాత్రం అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తారు అండ్ తిలక్ వర్మ నెంబర్ 3లో ఆడతాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అట్ నెంబర్ 4 అండ్ ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్ వీళ్ళు ముగ్గురు నా ప్రాపర్ ఫినిషర్స్. అండ్ ఆ తర్వాత అక్షర్ పటేల్ అండ్ వరుణ్ చక్రవర్తి స్పిన్ భారాన్ని మోస్తారు. అండ్ ఆ తర్వాత హర్షదీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా పేస్ భారాన్ని మోస్తారు. ఇది నా ప్లేయింగ్ 11. మనం ఎంతో అగ్రెసివ్గా ఆడుతున్నాం అండ్ మనం ఈ మ్యాచ్లో కూడా చాలా అగ్రెసివ్గా ఆడాలి. ఎందుకంటే మనం ఉండాల్సిన స్థాయి అదే. ఆపోజిషన్ టీంపై మనం ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించాలి. మనం ఎవరో వాళ్ళకి చూపెట్టాలి. మనం ఫేవరెట్స్ అవునా కాదా అన్నది పెద్ద ప్రశ్న కాదు ఇక్కడ. మనం ఎందుకు ఫేవరెట్స్ అనేది ప్రపంచం మొత్తం చూసేలా చూపెట్టాలి ఈ మ్యాచ్లో కూడా. ఇక నిన్న జరిగిన మ్యాచ్లో అండర్-19 టీం వరల్డ్ కప్ని కొట్టేసింది. ఫైనల్లో ఇంగ్లాండ్ మీద 100 రన్స్ పరుగుల తేడాతో గెలిచేసింది. మన వైభవ్ సూర్యవంశీ అయితే తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. కేవలం 80 బాల్స్లోనే 175 రన్స్ స్కోర్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ చూస్తేనేమో 218 అండ్ అతను 15 4లు అండ్ 15 6లు కొట్టాడు. మ్యాచ్ మొత్తంలో తన ఇన్నింగ్స్తో ఒక ఊపాడు సూర్యవంశీ. ఇక ఆ విధ్వంసపు ఇన్నింగ్స్తో మన టీమిండియా 411 రన్స్ స్కోర్ చేసింది. మన టీమిండియాని చూస్తే చాలా ఆనందం వేస్తుంది. మన సీనియర్ జట్టేమో కేవలం 10 ఓవర్స్లోనే 150 రన్స్ కొడుతుంది. 15 ఓవర్స్లో 230-240 రన్స్ కూడా కొడుతుంది. ఇప్పుడు మన అండర్-19 జట్టును చూస్తే కూడా వాళ్ళు కూడా అదే మార్గాన్ని ఫాలో అవుతున్నారు. కేవలం 50 ఓవర్స్లో 411 రన్స్ స్కోర్ చేశాడు. ఆ స్కోర్ని చూస్తేనే మొదటగానే సగం ఓడిపోతున్నాయి ఆపోజిషన్ టీమ్స్. ఈ విజయంతో మన టీమిండియా
6 టైమ్స్ గెలిచేసింది అండర్-19 వరల్డ్ కప్. ఇక మన అండర్-19 జట్టు యొక్క కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా చరిత్రలోకి ఎక్కాడు ఇప్పుడు. ఇక్కడ మనం మరో ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకోవాలి, అదే ఆస్ట్రేలియా జట్టు గురించి. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ చాలా బలహీన పడింది. బ్యాటింగ్ ఎంత బాగున్నా కానీ చివరికి మ్యాచ్లు గెలవాలంటే ఖచ్చితంగా బౌలింగ్ కూడా మంచిగా చేయాలి. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వాళ్ళకి చాలా పెద్ద సమస్య వచ్చింది. మొదటగా మిచెల్ స్టార్క్ T20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్. తర్వాత ఏమైంది అంటే ప్యాట్ కమిన్స్కి ఇంజురీ అయింది. ఇంజురీ వలన అతను వరల్డ్ కప్ మొత్తం మిస్ అయ్యాడు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే జాస్ హేజల్వుడ్ కూడా ఇంజురీ వలన T20 వరల్డ్ కప్ మొత్తం మిస్ కాబోతున్నాడు. ఈ ట్రయో లేకపోవడం ఆస్ట్రేలియాకి చాలా పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇక ఆస్ట్రేలియా జట్టు ఇలా బలహీన పడడం వలన ఆపోజిషన్ టీమ్స్ కి మంచి ఛాన్స్ ఉంటుంది ఆస్ట్రేలియా పైన గెలవడానికి. మరి చూద్దాం ఆస్ట్రేలియా ఎంతవరకు పోరాడుతుందో ఈ జట్టుతో. కానీ ఆస్ట్రేలియా జట్టుకున్న మెయిన్ బలం ఏంటంటే వాళ్ళకి ఐసీసీ ట్రోఫీస్లో ఎలా ఆడాలో తెలుసు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మిచెల్ స్టార్క్ ఆడలేదు, ప్యాట్ కమిన్స్ ఆడలేదు, జాస్ హేజల్వుడ్ ఆడలేదు. అయినా కానీ వాళ్ళు సెమీఫైనల్ వరకు వచ్చారు. అంటే వాళ్ళ టీంలో ఉన్న డెప్త్ అలాంటిది. మరి చూడాలి ఇప్పుడున్న T20 వరల్డ్ కప్లో ఈ ట్రయో లేకుండా ఎక్కడి వరకు సాగిస్తారో వీళ్ళ పైన అని. ఇండియా వర్సెస్ USA ఇవాళ రాత్రికి ఉంది మ్యాచ్. కానీ ఇవాళ ఇండియా మ్యాచ్తో పాటు ఇంకో 2 మ్యాచెస్ కూడా ఉన్నాయి. అదే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్. పాకిస్తాన్కి అయితే ఈసారి T20 వరల్డ్ కప్లో చాలా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు అన్ని మ్యాచెస్ కొలంబోలోనే ఆడుతున్నారు కాబట్టి. అండ్ వాళ్ళ జట్టును చూసుకున్నా, అక్కడ ఆడబోయే పిచ్ను చూసుకున్నా కానీ వాళ్ళకి సూట్ అయ్యే పిచ్చెస్ ఉన్నాయి అక్కడ కొలంబోలో. మరి చూడాలి పాకిస్తాన్ ఈ ప్రపంచ కప్లో ఎక్కడి వరకు వెళ్తుందని. ఇక మరో మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుంది ఈ మ్యాచ్. వెస్టిండీస్ అయితే ఈ మ్యాచ్ని చాలా సునాయాసంగా గెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. చాలా పెద్ద పవర్ హిట్టర్స్ వెస్టిండీస్ జట్లో ఉన్నారు. అండ్ వాళ్ళ బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉందని చెప్తాను నేనైతే. ఇవ్వండి ఇవాల్టి యొక్క క్రికెట్ అప్డేట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.